ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో పేదల ఇళ్ల కూల్చివేత ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారిని రోడ్డున పడేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. The demolition of poor people's houses in Khammam Velugumtla area has now become a major topic of discussion across the state. Protests are being expressed everywhere against throwing out those who have been living there for decades. ముందస్తు నోటీసులు లేకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా 750 కుటుంబాల ఆశలను ప్రభుత్వం కూల్చివేసిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక్కడ కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను పరామర్శించారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. వెలుగుమట్ల గ్రామ పరిధిలో కొండ మీద నివాసం ఉంటూ గత దశాబ్దం కాలం నుంచి ఇళ్లు నిర్మించుకొని కాపురం చేస్తున్న 750 కుటుంబాలను పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం. నిట్టనిలోన 2 గంటల్లో మొత్తం ఇళ్లన్నింటినీ కూల్చివేసింది. రేకు, డబ్బా, గిన్నె ఏది పనికి రాకుండా మొత్తం నేలమట్టం చేశారు, ధ్వంసం చేశారు. కోట్ల రూపాయల్లో ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వీళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణం నుంచి పేదవాళ్ళు, ఇళ్ళు లేని పేదవాళ్ళు ఇక్కడ ఇళ్ళు భూదాన భూముల్లో నిర్మించుకొని దశాబ్దం పాటు ఇక్కడ నివాసం ఉంటున్నా వాళ్ళకి ఏ సౌకర్యాలు కల్పించడం ఒక నేరం చేసి ఇప్పుడు మొత్తం ధ్వంసం చేయడానికి అధికార యంత్రాంగం పూనుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దశాబ్దం పాటు వాళ్ళు కాలక్షేపం చేసి నిద్రపోతున్నారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు ప్రైవేటు భూముల్లో కూడా ఎవరైనా ఇళ్ళు వేసుకొని పేదవాళ్ళు, అర్హులైన వాళ్ళు నివాసం ఉంటే వాళ్ళని తొలగించేదానికి లేదు. అనేక కోర్టు తీర్పులు వచ్చినాయి. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించకుండా, నోటీసులు కనీసం ఇవ్వకుండా కూడా ఈరోజు వచ్చి కూల్చివేశారు. అటువంటి దుర్మార్గానికి ఈరోజు జిల్లా యంత్రాంగం పాల్పడింది. జిల్లా యంత్రాంగం కారణమా ఇది? ఈ జిల్లాకి నాయకత్వం వహిస్తున్న మంత్రుల కారణమా? వాళ్ళ ప్రయోజనాలు లేకపోతే వాళ్ళ అనుయాయుల ప్రయోజనం కోసం ఇది చేశారా? లేదు, అసలు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉండి గుడిసెలు వేసుకున్న పేదవాళ్ళందరి మీద ఒక యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో భాగంగా ఈ ఖమ్మం ప్రజల యొక్క ఇక్కడ పేదల యొక్క గుడిసెలను కూల్చేశారా? వీటన్నిటికీ సమాధానాలు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పాలి, ఈరోజు రాజకీయ యంత్రాంగం కూడా సమాధానం చెప్పాలి. ఇటువంటి పద్ధతిలో మొత్తం పోలీసులని, రెవెన్యూ యంత్రాంగాన్ని మొబిలైజ్ చేసి, బుల్డోజర్లను మొబిలైజ్ చేసి, సిబ్బందిని మొబిలైజ్ చేసి, ఆఖరికి సామాన్లు ఈ జనాన్ని తరలించి కొన్ని చోట్లకి తీసుకెళ్ళడానికి కూడా వాహనాలను సమీకరించి ఇంత పెద్ద ఎత్తున వ్యూహంలో కూడా ఎంత పకడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా యుద్ధంలో కూడా చేయరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంత యుద్ధం చేసినట్టుగా ఈరోజు చేయడం అని చెప్పంటే దీనికి రాజకీయ నాయకత్వం, అలాగే రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లు, దీనిని పేదలందరినీ ఖాళీ చేసి ఈ కొండని ఒక సుందరమైన పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకునేదానికి, విల్లాలు నిర్మించుకునేదానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి వినియోగించుకోవాలన్న కుట్ర దీని వెనక లేకపోతే, లాభాపేక్ష లేకపోతే ఇటువంటి దుర్మార్గం జరుగుద్దని నేను అనుకోవడం లేదు. అందుకనే దీనికి ఇక్కడ మంత్రులు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉండి ఈ రకంగా ఇంత జరుగుతుందంటే ఈ యంత్రాంగం ఆ మంత్రులకు తెలియకుండా, రాజకీయ నాయకత్వం తెలియకుండా జరిగిందని నేను అనుకోవడం లేదు. అందుకని వాళ్లే దీనికి బాధ్యత వహించాలి, వాళ్లే దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తక్షణమే భారీ నష్టపరిహారం చెల్లించాలని, అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పార్టీ నాయకత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడి పేదలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఇది వెలుగుమట్ల నుండి మా ప్రత్యేక నివేదిక. The leaders want that the government should give up its stubborn stance and do justice to the poor, otherwise they will intensify the protests. This is a special report from Velugumtla.